చేసేకి వారం అవుతుంది. ఉగాయమ్మ ఆటకు తోమి తోమి పూసుకొని ఆయన వేస్తే అవి తిక్కి తిక్కి ఇప్పటికే బతుకు దినమైతే. ఇది మా సాకులు బతుకు. బాబు అయ్యో ఓతురో అయ్యగారి బ్రతుకంతా అమ్మగారి కెరుకో, అమ్మగారి బ్రతుకంతా సాకులోడి కెరుకో, సాకులోడి బ్రతుకంతా సాగి పండగెరుకో. యాదవనాయలు కదా యాదవనాయలు అప్పుడు చూడండి చూడండి బట్టలు 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 యాన్ని చూస్తాయండి బట్టలు. ఈ నాయాలు వచ్చి ఉదికితే కదా అందులో ఉండే మతాకేదో తెలుస్తుంది. ఆ పుల్లాయాలు వచ్చి ఊరి మీద పడి మాసు మాసు అంటే మాసులు, పశువులు అంటే పశువుల్ని లడ్డులా మింగెత్తుంటే యాదవనాయాలు వచ్చి ఉదికిండో అంట. ఆహా మాసిపోతే ఆ పుల్లాయాదాన్ని చంపినోడికి మా రాజుగారు తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చేసి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంటే కదా. నానే కనుక పుల్లాయాదాన్ని చంపితే అయిపోతా 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 లచ్చికంటే లచ్చికంటే బుచ్చికంటే లచ్చికంటే బుచ్చికంటే అయిపోతా అయిపోతా రాజు కూతురన్న పెర్రమైతే
నా స్వామి రంగా అదే నా లచ్చిని తాగను నేడాలు గిలుగుదాను యాదవనాయని తిప్పు కదరా ఆ లంజి కొడికిన దానింటికి నానంది పోతాను మిద్దెక్కించి పరపెక్కించి రాజు కూతుర్ని పక్కన వేసుకొని తలపులన్నీ బిగిదీసి ముసుగు నిగడదాన్ని నిద్రపోతుంటే స్వామి రంగా ఇంటికింటే స్వర్గమే ఉందిరా అన్నారు ఓలన్నారు సిద్ధులై శిష్యుడు బెమ్మం గారు ఇదంతా చాలా బాగుంది కానీ ఈ సాకిదే మూటు సాదరమయ్యేదట అంట ఎటరో మూట సాదరమయ్యేదెటరో స్వామి రంగా ఎటరో మూట సాదరమయ్యేదెటరో సాకెరేవో బండగాడ ఊళ్ళోకి పోతే నువ్వులల్ల బాదంట ఊళ్ళోకి పోతే నువ్వులల్ల బాదంట ఇంటి కాడకెత్తే ఇంటి దాటి కూరంట ఎట్టరో మూట సదరమయ్యేదెట్టరో నా స్వామి రంగా ఎట్టరో మూట సదరమయ్యేదెట్టరో సాకరేవు దాకా సచ్చి ఆ బట్ట లేదు ఉదికి వాళ్ళు మకాన్ మారేస్తామంటేనా ఆ పుల్ నోట్లో సాగు తప్పదు ఊళ్ళో పోదామంటేనా నా ఒళ్ళు సదరంగాక తప్పదు ఇంకేమీ లాభం లేదు కానీ జొమ్మానపల్లి తురుకోలపల్లి గౌరిపల్లి ఈ 3 పల్లెలు గెలిచి ఇది ఒక్కటే సాకిరవు ఏ ఊరి సాకలోడు వచ్చినా ఇన్నే పోయి ఉతుకురావాలి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు సాంగన పోయి ఉతుక్కొని వచ్చేస్తా లేకపోతే కాళ్ళు పైకెత్తుకొని పొంగొనేస్తా అది సావడము నాన్న సావడము లటక్కని జరిగిపోతుంది ఇంటికి వచ్చి వారం దినాలైందండి. వాడున్నాడు, నాకు కనబడుతుందప్పయ్యా. వాడున్నాడు, చచ్చినాడు, యాడికి పోయినాడో కూడా తెలియదండి. కొంతమందిని అడిగి చూద్దామా? బాబు,
ఓ గట్టం బాబు పొద్దుటి నుంచి సంతకా నుంచి ఊపి ఊపి పెడతాండవు మా మామయ్య చూసావు బాబు అవి చెప్పండి వెళ్తావు ఏం బాబు చూసావా ఏం బాబు సంతకాట నుంచి తపా తపాను అయితేనే ఉండవు మా మామయ్య చూసావు ఏమన్నా అయ్యో మీరేమో చూస్తున్నారా పక్కన బీటు కొట్టకపోయినాడా చూడబ్బా ఇంతమందికి తెలియకొని మా మామాడున్నాడు సచ్చేదో బతికేదో కడుపు నాకు తప్పుద్దా ఈ ఆడుండాడు ఆ నా బట్టని ఎత్తుకుంటే పోతానండి ఇది ఆడు మా మామ కురకిన పడుతుందండి ఇది మా మామ గురికే కనుక్కుంటాడు ఆడున్నాడు ఈడ కాసుకున్నాడు వీళ్ళు నెగ్గలేపని నేను చెప్తా చూడ లేడు కరణం పంతులు గారు బట్టలు తగిలిస్తుంటే ఎట్ట అనుకున్నావు బొచ్చు లేదు పోతే పోతే రేయంతా సోని సోని రేయంతా చింతాకాంతం లేకుండా ఇంటర్ లేకుండా సాక్షి ఏమో జామునే కాసింది కన్ను మూస్తే నీళ్ళ కాగల అవునవును సోమవారం కపాలకి ఎక్కితే పాగులు కూడా రే మాదిరి కనిపిస్తుందిగా ఆ కరణం పంతులు గారు పెళ్ళో కరమంతం అన్నారు కదా మా పటేల కల్లా గుడ్డలు తీసుకొని రమ్మని అదే పనిగా గుమ్మం కాడ కూర్చొని అవులే కరణం పంతులు గారు ఎప్పుడు వచ్చిందా నువ్వు మొన్న వారం దినాలకి బట్టలకు పోయావు చూడు అప్పుడు వచ్చిండు ఓహో వారం నుంచి ఆడకపోయినాడు పోయిన రోజు వచ్చినాడు అదే పోయి నేను వారం అయింది వాడు వచ్చి వారం అయింది లేదు నువ్వు పోయిన రోజు వచ్చినాడు మళ్ళీ ఈ రోజు వచ్చినాడు అట్లా నేను వారం ఆడే ఊకొని ఏం చేస్తున్నాడు లేదు నువ్వు లేకున్నప్పుడు పర్ర పురుషుడు లోపల కానీ సరేలే వచ్చిండాడేమో అనుకోండి లేదు బట్టలు ఇమ్మని నా గుమ్మం కాడ కూర్చొని నా ప్రాణం తీసినాడు మరి ఏం చేయమన్నావంటే ఆ పుల్లయ్య రోజు చేసుకున్నాను కూకొని ఉంటే పోయి దాని నోట్లో పడి కురుమా అనుకుంటావేమి నీకేం నన్ను అనుభవం మరో ఇంకొకటి అంటావు ఇట్లా ఎదవ కూతురు కుయమంటే కోడి ముట్టగినట్లు వాగుతా అంటావు నేను ఏం చేయమంటావంటే ఫింగర్ పోకుంటే తగ్గువే బామ్మ తగ్గు నాన్నకు తగ్గుతా మా పటేల కల్లా గుడ్డ లేకపోతే ఊళ్ళో వాడే దిగ్గడతారు అయ్యగారు పులుసు చూడు తింటానా సాస్రేవుకి వెళ్ళావో నా ఇంటికి రా నా ఆశ వదుకో ఆ తాలి కొట్టినే తెచ్చి వెళ్ళిపో నాన్నకి వెళ్ళిపోతా నాన్నకి చంపుతా తాలి పొట్టు తెచ్చలేదనుకో నువ్వు తాలి పొట్టు తెచ్చలేదనుకో నాన్న మల్తాడనే తెచ్చుకొని వెళ్తా నాకేమొచ్చింది నేను పాలుగడ్డి పట్నం పోయి అమ్మగారి మహారాణి మాదిరి బతుకుతా తెలుసా మామ జాతర పోదామా జాతర గీతర అన్నామంటే చూడు అన్నింటికి అన్నట వద్దే నా మాట వద్దే నా మాట ఎందుకు మామ వద్దే అది ఎందుకు వద్దంటావు లచ్చే జాతరకెళ్ళొద్దే లచ్చే జాతరకెళ్ళొద్దే ఆ జాతరలో రెండో జాగ్రత్త రెండో జాగ్రత్త
జాగ్రత్త రెండో జాగ్రత్త. యావేనా మామ అవేనే చెవుల్లో ఉంటాయే కమ్ములు. రెండో జాగ్రత్త రెండో జాగ్రత్త. లచ్చే కింద జాగ్రత్త కింద జాగ్రత్త. లచ్చే కింద జాగ్రత్త కింద జాగ్రత్త. కింద మామ అవేనే కాల్లో ఉన్నాయే కడియాలు. కింద జాగ్రత్త కింద జాగ్రత్త. కలరకెళ్ళొచ్చే మామ పడక జాగ్రత్త పడక జాగ్రత్త. లచ్చే ఓ మామ యా పడక పడక జాగ్రత్త పడక జాగ్రత్త. యా పడక మామ అదేనే ఎవడన్నా చిలువ దిక్కు దాచిపెట్టుకుంటావే బొడ్డు కింద బుడ్డు తిట్టే పెట్టే జాగ్రత్త పెట్టే జాగ్రత్త. లచ్చే పడక జాగ్రత్త పడక జాగ్రత్త. లచ్చే పడక జాగ్రత్త పడక జాగ్రత్త. యా పడక మామ అదేనే ముక్కులో ఉంది ముక్కు పడక. పడక జాగ్రత్త పడక జాగ్రత్త. కలరకెళ్ళొచ్చే లచ్చే కమ్ములు జాగ్రత్త కడియాలు జాగ్రత్త. లచ్చే కమ్ములు జాగ్రత్త కడియాలు జాగ్రత్త. తిట్టే జాగ్రత్త తిట్టే జాగ్రత్త. జతరకెళ్ళొచ్చే లచ్చే మామ జాతరలో జాతరలో కాపోళ్ళుంటారు కమ్మోళ్ళుంటారు కోయోళ్ళుంటారు బలిజోళ్ళుంటారు అమ్మయ్యో కురువుళ్ళుంటారు కుమ్మురోళ్ళుంటారు మడిగొళ్ళుంటారు మాలోళ్ళుంటారు. లచ్చే మామ నానా కులుమోళ్ళంతా నానా కులుమోళ్ళంతా ఏం చేస్తారు మామ నానా కులుమోళ్ళంతా నడిపేస్తారు. కలరకెళ్ళొచ్చే
ఆ జాతరకి ఎందుకు వెళ్ళొద్దంటానంటే చెప్తాను నేనే. ఆ జాతరలో గుండ్లు ఎత్తే వాళ్ళు వచ్చింటారు, అమ్మయ్యో గడార్లు లేపే వాళ్ళు వచ్చింటారు. ఏమో నా మాటిని ఆ గుండ్లు ఆడ దిగుతాయో ఈ గడార్లు ఆడిపించుకుంటావనే నా బాధ. వద్దే నా మాటిని నిజంగా మామా లచ్చి జాతరకు పోయి తీరాలి మామ. నువ్వు వద్దంటే నువ్వు బట్టలు పెడతావా? కాదే కాదు చెప్పేది నువ్వు బట్టలు పెడతావా? ఏం చెప్పి బట్టలు పెట్టమంటే గుడ్డలన్నీ పిండి నీడే వేసినానని చెప్తున్నా. మళ్ళీ నువ్వు జాతరకు పోతానంటే నువ్వు బట్టలు పెట్టా నేను జాతరకు పోను. మళ్ళీ రా మామ. లచ్చి చిక్కులు చీరగట్టి కుదిక జాకెట్ వేసుకొని పిక్కల దాకా చీర కట్టి నువ్వు నీళ్ళలో దిగి బట్టలు ఉదుకుతుంటే సాకిరే ముక్కడాన్ని కోసు కళ్ళలోనే ఉన్నది ఉంది కళ్ళలోనే ఉన్నది
మామ మనకి పెళ్ళి అయింది. మామ నీకు మాట చెప్తున్నా, ఆ పీడకల మర్చిపోయి నేను చాలా ఏం లేని మామ. అలా మర్చిపోతే మేమేం కావాలి? చూడు మామ, నువ్వు ఇంటికే రాకపోతే మన మాట ఇచ్చినానని రాలేదు మా అక్కకి, మీ అమ్మకి. నువ్వు ఇంటికి రాని మాట ఇచ్చినావు కదా, నేను ఏమి ఇచ్చినానని అడగాలి కదా. అది ఏమి ఇచ్చినావు అని అడగకముందు నువ్వే చెప్పేస్తాటే. అదే మాట ఇచ్చినాను. ఏం మాట ఇచ్చినావు? పెళ్లి చేసుకుని వస్తాడే మూడు కొడతాను రా తమ్ముడు. అవి కాదానికి రానండి. అక్క అక్క చెప్పి 3 కోరికలే. 3 కోరికలా? 3 అడుగుతాను, 3 కోరికలు అడుగుతాను. ఏమో చెప్పక్క అంటే ఏం చెప్పింది? ఏమీ లేదురా తిప్ప. ఎవడన్నా కోపం వచ్చి నా కూతురు తిడుతూ అనుకో, నన్ను తిట్టినట్లేరా అని. అబ్బాక నా లక్ష్యం నేనెందుకు తిడతానే అండి. మరి ఇంకొకటి రా, ఏమీ లేదురా, ఎప్పుడన్నా తప్పు చేస్తే కొట్టొద్దురా అనింది. అబ్బాక నేనెందుకు కొడతాను, నేను ఆ లక్ష్యని అన్నాను. మరి సరే కానీ ఇందాకంటే కదా మామ, తిరిగేసి కొడితే గవల మొత్తం అయిపోద్దని. కొట్టలేదు కదా, కొట్టకి కొట్టేది వేరు. అంటేనే కొట్టినట్లయితే దేశంలో ఈ ఊర్లో ఎవరు ఆడో కాపురం చేయరు. 3వ కోరిక ఏమంటే ఏమీ లేదురా, ఎప్పుడన్నా ఒంటరిగా కొనుక్కున్నాడు 3 వస్తే చెయ్యి చేసేవురా అని. అబ్బే ఏమిటికెత్తా లెక్క అన్నాను నోరు జారి. దానికోసం ఇన్నోళ్ళు ఆడ ఇటు కొనుక్కోవాల్సి వచ్చిందే. అంతేలే మా మనం మా అమ్మకు 3 కోరికలు తీసేసినావు కానీ అవన్నీ కోరికలు గడ్డేస్తాను కానీ ఊర్లోకి పోతే ఏమన్నారు? ఏరా తిప్ప పెళ్ళై 12 సంవత్సరాలయా పిల్లలే పాపలే. మన్నేరా నా కూతురికి పెళ్లి చేసింది, ఆవిడే శ్రీమంతానికి పిలుచుకొచ్చినాను. నీకు పెళ్ళై 12 ఏళ్ళయా పిల్లలే పాపలే, ఇట్లా చేసే ఎట్లా రా అని. ఏం చేయాలని చెప్పి మా మాట చెప్పు అంటే దానికి ఏం చెప్పినాడు ఆయన? ఏం చెప్పినాడంటే ఏమీ లేదురా, బాగా ఎత్తి సవాయిట్రా, కాకపోతే ఆవిడ అడుగు అని. ఏందో టెంకాయ కదా. మళ్ళీ ఇట్లు పోతే తిమ్మాపు మామ. ఏమనే? ఒరే తిప్ప ఏమరా నువ్వు చేసుకుంటే కర్మ, నా మనుమరాలకి ఇప్పుడే మన్నేరా 4 నెలలు 5 నెలల పెళ్లి చేసి ఆవిడే నెల చెప్తుందని. నువ్వే కదా తలపాలు బట్టలు వచ్చింది. అవునా? ఏమరా నీ కర్మ అంటే మేము వేసుకునే కర్మ మామ, ఏదో పొరపాటు అయింది, ఏం చేయాలి చెప్పమామంటే చెప్పితే ఆయన ఒకటే చెప్పా, ఏమీ లేదురా, నీవు నీ పిల్లలు పొద్దున్నే స్నానం చేసి సాయంత్రం స్నానం చేసి 7 తూర్లు బాగా ఎక్కి దిగిరా, కాకపోతే ఆవిడ అడుగు అని. ఏం ఎక్కి దిగమన్నాడు మామ? పిట్టుకోండి 7 సార్లు ఎక్కి దిగినాక నువ్వు ఉంటావు మామ? ఎక్కి దిగాలే కావాలంటే. ఉంటావా మామ? నాకు డౌటే. జాతరకు పోతాం మంచిగా మామ. ఇందాక జాతరకు పోదామంటే వద్దన్నావు, మళ్ళా ఇప్పుడు అడుగుతాను పోదాం మామ. అంటే ఆ జాతరలో మననే అడిగితే గాజులు లేవు, మంచి గాజులు చేస్తాను. కమ్మలు మామ అవి తర్వాత గాజువాకు పిల్ల మేం గాజులల్లుంగాదా, గాజువాకు పిల్ల మేం గాజులల్లుంగాదా, గాజువాకు పిల్ల మేం గాజులల్లుంగాదా, నీ చెయ్యి చూపలేదా, నువ్వు చెయ్యి చూపలేదా, గాజువాకే సబ్బువరం పిల్ల సబ్బువరం పిల్ల మేం సబ్బులల్లుంగాదా, సబ్బువరం పిల్ల మేం సబ్బులల్లుంగాదా, సబ్బువరం పిల్ల మేం సబ్బులల్లుంగాదా, నీ ఈపు చూపలేదా, సబ్బువరమే సిరిపురం పిల్ల మేం శ్రీరల్లుంగాదా, సిరిపురం పిల్ల మేం శ్రీరల్లుంగాదా, సిరిపురం పిల్ల మేం శ్రీరల్లుంగాదా, నీ
చూపలేదా సిరిపురమే మూలపాలెం పిల్ల మూలపాలెం పిల్ల మూలపాలెం పిల్ల మూలపాలెం పిల్ల మేము కాదా నీ కాలు చూపలేదా నీ కాలు చూపలేదా గట్టలేదా మూలపాలెం సాకులల్లో పిల్ల సాకులల్లో పిల్ల మన సాకులల్లు గాదా పై సాకులల్లో పిల్ల మన సాకులల్లు గాదా పై సాకులల్లో పిల్ల మన సాకులల్లు గాదా నువ్వు బట్టలు ఉదకలేదా సాకులల్లో మామ నీకు గస వచ్చిందా నాకు గస వచ్చిందా అర్థం కాదు మామ. కళాకారులు కళావృదయులు శంకరప్పన్న గారు మా కళను కలుస్తూ 100 రూపాయలు పక్కనిచ్చారు. వారికి వారి కళావృదయానికి మా కళాబంధనం అండి. శంకరప్ప 200 రూపాయలు బాగున్నాడు ఆడలు దొరకడానికి ఇట్లుంటుందమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. ఓలాచి వస్తావా అడిగింది ఇస్తావా ఓలాచి వస్తావా అడిగింది ఇస్తావా ఓలసిలాయకు రావే వయాలి
బయట ఊరిస్తూ బయట ఊరిస్తూ ఉంది నీ కంటి చూపు కవ్విస్తూ ఉంది నిన్ను నన్ను ఎప్పుడో కలిపింది పర్మనెంటుగాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను దోచుకుంటాను పర్మనెంటుగాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను దోచుకుంటాను ఇంత బయట ఓలొచ్చి వస్తావా అడిగింది ఇస్తావా ఓలొచ్చి వస్తావా అడిగింది ఇస్తావా ఓలసి లాయకి రావి లజ్జి ఏమీ లేదా ఒకసారి ఎత్తుకొని వెళ్తానే మామా నువ్వు నన్ను ఎత్తుకోలేవు కానీ నేను చాలా బరువు ఉన్నాను అది సరే కానీ ఇది సరే కానీ నా గురించి ఏదో కొత్త పాట పాడతావు కదా మామ
కళ్ళు కళ్ళు కలుపుకోను రాకముందే అబ్బా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే కళ్ళు కళ్ళు కలుపుకోను రాకముందే అబ్బా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే మాట అడగవచ్చు ఏమే ఏమే కొత్త కొత్త మోదులన్నీ కోరువారు రోజు చిత్రంగా వేషాలు వేయువారు కొత్త కొత్త మోదులన్నీ కోరువారు రోజు చిత్రంగా వేషాలు వేయువారు టక్కురళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాటకు దంచమేను స్నేహ ఉన్నప్పుడే జోరమే అవునే అవునే ఈరోజు